24వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచదు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడి ఉండును. వీరిగా ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులను పోగవును. గ్రద్దలు కాదు, పక్షిరాజులు. ఇంగ్లీష్లో ఈగిల్స్ అని ఉంటాయి, ఈగిల్స్ అని ఉంటాయి. ఈగిల్స్ అంటే గ్రద్దలు కాదు, వల్చర్స్ అంటే గ్రద్దలు. పక్షిరాజులు అంట. అక్కడ మనం చూస్తే అది పక్షిరాజులు అని అర్థం. ఎందుకంటే ఇది మనం పక్షిరాజు కాలంలో ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా, ఈరోజు మేము మరొకసారి నీ సన్నిధికి వచ్చి మరొకసారి నీ రక్తము క్రింద మా పాపములను, అతిక్రమములను, దోషములను ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని పూర్తిగా నీ రక్తములో కడిగివేయము, మమ్మల్ని పూర్తిగా శుద్ధీకరించుము. మరుమనే సముద్రములో మా పాపములను విసిరివేసి మమ్మల్ని నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ ఆత్మముద్రను మేము పొందుకునే భాగ్యము దయచేయండి. మరి మేము చివరి దినములలో జీవిస్తున్నాం కనుక మాకు ఏమైతే అవసరమై ఉన్నాయో ఆ హెచ్చరికలన్నీ నీ వాక్య ప్రత్యక్షతలో నుండి మాకు దయచేయండి. నీ వాక్య బయలుపాటులో నుండి మాకు అవన్నీ తెలియజేయదేవా. సంపూర్ణంగా ఈరోజు మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ నీవే నీ వాక్యాన్ని మాకు విప్పమని ప్రార్థిస్తున్నాం. అవును దేవా, నీ వాక్యము మా ఎదుట విప్పబడును గాక, ఆ ముద్ర మాకు తెరవబడును గాక. నీ వాక్యములోని ముద్రలు మాకు తెరవబడి అనేక విషయాలు గ్రహించే మనస్సును మాకు దయచేయండి. ప్రభువా, మేము వినడం మాత్రమే వింటూ గ్రహించని వారిగా మేము ఉండరాదు ప్రభువా. మేము ఖచ్చితంగా గ్రహించు చెరువులుగా ఉండే భాగ్యము దయచేయండి. నీ వాక్యం ఒక గ్రహింపు మా అందరికి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. చాలా నేను నీరసంగా ఉన్నాను, చాలా బలహీనంగా ఉన్నాను. అయినను నేను దేవుని యొక్క వాక్యాన్ని మరి కొద్దిసేపు మీకు బోధిస్తాను. జాగ్రత్తగా వాక్యము మీరు వినాలని కోరుతున్నాను. పిల్లల ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభువు మన దినముల గురించే మాట్లాడుతున్నాను. మనం ఇప్పటికే చివరి దినములలో ఎవరెవరు ప్రత్యక్షమవుతారో చూసాం. ఎందుకంటే వధువుని మోసం చేయటకు, పెళ్లి కుమార్తెను మోసం చేయటకు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని అనగా పెళ్లి కుమార్తెను ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వాళ్ళను మోసము చేయడానికి సాధ్యమైతే వాడు ఏం చేస్తాడో మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆమేన్. ఇప్పటికే 3 పెళ్లి కుమార్తెలు, బైబిల్ ప్రకారంగా 3 పెళ్లి కుమార్తెలు మోసపోయారు. ఒకటి ఆదాము పెళ్లి కుమార్తె మోసపరచబడ్డది. రెండవది యెహోవా పెళ్లి కుమార్తె అయిన హెబ్రీ పెళ్లి కుమార్తె మోసపోయినది. ఆ తర్వాత పెంతెకోస్తు రోజు ఏర్పరచబడిన సంఘం, అపోస్తలుల ద్వారా స్థాపించబడిన సంఘం, మరి ఆ పెళ్లి కుమార్తె కూడా మోసపరచబడ్డది. కానీ ఇప్పుడు 7వ సంఘకాలంలో దేవుడు మరలా ఒక పెళ్లి కుమార్తెను ఏర్పరచుకున్నాడు. మరి స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యము చేత జన్మించబడిన పెళ్లి కుమార్తె ఈమె. మరి ఈమె పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదని ఈమెను ఆయన ఏర్పరచుకున్నాడని లేఖనం చెబుతున్నారు. అవునంటారా?
అయితే ఈమెను కూడా వాడు మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకు వాడు ఇప్పటి వరకు వాడు ఎన్ని తంత్రాలను అయితే వాడాడో ఆ తంత్రాలన్నిటినీ ఒకేసారి ఈ చివరి దినాలలో ఈ చివరి పెళ్లి కుమార్తెను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో బిలాము బోధకులు వారు వాడే తంత్రాలలో బిలాము బోధకులు ఉంటారు. వింటున్నారా? మరియు మికాయేలు క్రియలను బోధను ఆత్మను అనుసరించి వారు ఉంటారు. యెజబెలు స్త్రీ ఉంటుంది, అవునా? అలానే మంత్రగాలైన ఎన్నే యామ్రేలు, మోషేను అనుకరించిన ఎన్నే యామ్రేలు ఉంటారు. ఆమె అలానే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అదేవిధంగా మోషేను ఎదిరించిన కోరాము, దాతాను, అభిరాములు కూడా ఉంటారు, అవునా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? మెసేజ్ చుట్టూ ఉండి మెసేజ్లో ఉన్న వధువుని మోసం చేయడానికి ప్రయత్నించేవారు. కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, అపవాది వాడు ఎన్ని రకాలుగా వాడి తంత్రాలను వాడినా, వధువుకి వాడి సమస్తమైన తంత్రాలు తెలుసు కనుక ఆమెను మోసం చేయడం అసాధ్యమని కాల ప్రవక్త చెప్పాడు. కానీ వాడు ప్రయత్నిస్తాడు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వాడిని సైతము మోసగించుటకు వాడు ప్రయత్నం చేస్తాడు. అన్నాడా లేదా? అందులో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అబద్ధ ప్రవక్త. అబద్ధ వాట్ ఈస్ ప్రాఫిట్? ప్రవక్త అనగా ఏమిటి? దేవుని వాక్యము ఎవరి యొద్దకైతే వస్తుందో వాళ్ళు ప్రవక్తలు. అంతేనా? ఆమోసు గ్రంథము 3:7 చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథము 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అవునంటారా? సో దేవుడు ఏదైనా చేయాలంటే ముందు ఆయన ఎవరికి ఇస్తాడు? దాన్ని ఎవరికి బయలుపరుస్తాడు? గట్టిగా చెప్పాలి. ఫస్ట్ గాడ్ విల్ రివీల్ దట్ థింగ్ టు ప్రాఫిట్స్. తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఆమేన్. అంటే యెహోవా ఏమైనా చేయాలంటే ముందు వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? ఆమేన్ అంటారా? చూడండి, ఆయన సొదొమ గొమొర్రా అనే ఆ 2 అన్య పట్టణాలను అగ్ని గంధకముల చేత ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించి నాశనం చేయాలనుకున్నారు, అవునా? ఆయన పరలోకం నుండి దిగొచ్చినది కూడా దానికోసం. మనం ఆ సంఘటనలు ఎక్కడ చూస్తామంటే మనం ఆదికాండము 18 మరి 19 అధ్యాయంలో చూస్తాం, అవునా? ఆదికాండము 19 అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే పరలోకము నుండి యెహోవా, అలానే 2 దేవదూతలు గాబ్రియేలు, మిఖాయేలు, అలానే యెహోవా, మొత్తం 3 మానవ శరీరంలో ప్రత్యక్షమవుట మనం చూస్తాం. అవునంటారా? మానవ శరీరంలో వాళ్ళు ప్రత్యక్షమవుట మనం చూస్తాం. ఏమా? కానీ వాళ్ళు వచ్చిన పనేంటిది? పరలోకములో వాళ్ళు బయలుదేరిన పనేమిటి అంటే వాళ్ళు వచ్చింది సొదొమ గొమొర్రా అనే ఆ 2 అన్య పట్టణాలను నాశనం చేయడానికి. ఎందుకంటే ఆ 2 అన్య పట్టణాల యొక్క పాపము ఆకాశమునకు అంటుకున్నది, అవునా? మరి నిజంగా వారు అంత పాపము చేశారో లేదో తెలుసుకొని వారు నిజంగా అంత పాపము చేస్తే అగ్ని గంధకముల చేత నాశనము చేయడానికి అక్కడికి యెహోవా దిగొచ్చారు. కానీ మనం బైబిల్లో ఏం చదువుతున్నామంటే అక్కడ ఆదికాండం 18 అధ్యాయంలో యెహోవా ముందు అబ్రహాం ఎందుకు వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? చూడండి ఒకసారి. ఆదికాండం 18 అధ్యాయం ఒకటో వచనం. మరి మామ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ
గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. వింటున్నారా? 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొందుకు అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొందుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి. కొంచెం ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకొనడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుల యొద్దకు వచ్చిన వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించాడు. వారు దాన్ని త్వరగా సిద్ధపరిచారు. తర్వాత అతడు వెన్నను పాలను తను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క చెట్టు క్రింద నిలుచుండారు. ఆమేన్. వీళ్ళు ముందు ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఎవరెవరు ఇక్కడ? యెహోవా, 2 దేవదూతలు. వాళ్ళిద్దరు దేవదూతలు అనడానికి రుజువు 19వ అధ్యాయం కూడా వచ్చిన ఆదికాండం 19వ అధ్యాయం కూడా వచ్చిన ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చొని ఉండేది. ఆమేనంటారా? హల్లెలూయా. మరి అక్కడ పైన వచనం చదివితే 31వ వచనం 18-33వ వచనం చదివితే మీరు గమనిస్తే అక్కడ మీరు చూడండి. 33వ వచనం కాదు, ఇంకా మనము 16వ వచనం చూడండి. 18వ అధ్యాయం 16వ వచనం. మరి భోజనం చేశాక శారా హృదయంలోని ఆ యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచాక మరి తిరిగి లేచి వెళ్ళిపోతున్నారు 16వ వచనంలో. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచింది. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా? అవునంటారా? ఆయన వచ్చింది ఏ కార్యం కోసం? అసలు ఆయన వచ్చింది సొదొమ గొమొర్రాని ఆ 2 అన్య పట్టణాలను నాశనం చేయడానికి. ఇప్పుడు ఏమంటారు చూడండి, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదించబడును. ఎక్కడనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. యెహోవా సొదొమ గొమొర్రాను గురించిన మరో గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మరో చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిలో లేదో చూచెదను. ప్రవక్త బ్రహ్మం గారు మాట్లాడతారు, దేవుడు కూడా పాపము చేసిన వెంటనే శిక్ష విధించాడు. వింటున్నారా? పాపము చేసిన వెంటనే శిక్ష విధించాడు. కానీ ఆయన ఏం చేస్తారంటే ఆ పాపము సంపూర్ణమయ్యేదాకా చూస్తారు. ఈరోజు ప్రపంచంలో ఇంత పాపం జరుగుతున్నది కదా, దేవుడు అనేవాడు ఉంటే దీనిని నాశనం చేయాలి కదా అని కొంతమంది హేతువాదులు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఒక లెక్క ఉంది, దేవుడికి ఒక విధానం ఉంది. ఆయన విధానం ఏంటంటే సంపూర్ణము కాంతి ఆయన ఏం చేయడు. వింటున్నారని? ఆ పాపము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆ శాపాన్ని ఆ ఉగ్రతను ఆ సంపూర్ణమైన పాపము చేసిన వారి మీద కుమరిస్తారు ఆయన. అవునంటారా? అర్థమైందని అన్నది. ఒక మనిషి తీర్పు కూడా అంతే. మనం చాలాసార్లు అనుకుంటుంటా, ఈ వ్యక్తి ఇంత మోసగాడు, ఈ వ్యక్తి ఇంత అబద్ధీకుడు, ఈ వ్యక్తిపైకి దేవుడి శాపం ఎందుకు వస్తలేదు? వాడి పాపం ఇంకా పరిపక్వత చెందలేదు.
వారి యొక్క పాపం ఇంకా పరిపూర్ణతలోనికి రాలా, ఇంకా సంపూర్ణతలోనికి రాలేదు. మరి ఎప్పుడైతే వారి పాపము సంపూర్ణతలోనికి వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వారికి శిక్ష విధిస్తారు. అర్థమైందా? ఇక సొదొమ గొమొర విషయంలో కూడా అంతే, ఇప్పుడు ప్రపంచం విషయం కూడా అంతే. ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న పాపములు దేవుడు చూడట్లేదా అంటే చూస్తున్నారు. God is seeing. ప్రతి ఒక్క పాపాన్ని చూస్తున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి చీకటి కార్యాన్ని, ప్రతి దుష్ట కార్యాన్ని, ప్రతి అపవిత్ర కార్యాన్ని, ప్రతి చెడు కార్యాన్ని దేవుడు చూస్తున్నారు. కానీ దేవుడు ఎందుకు ఉగ్రతను కుమ్మరించట్లేదు? కారణం ఏమిటి అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటి అంటే ఇంకా ప్రపంచం యొక్క పాపము సంపూర్ణతలోనికి రాలేదు. ఎప్పుడైతే ప్రపంచం యొక్క పాపము సంపూర్ణతలోనికి వస్తుందో అప్పుడు దేవుడు ఆయన ఉగ్రతను ఈ ప్రపంచమైన కుమ్మరించడం ప్రారంభిస్తాడు. అవునంటారా? ఇక్కడ కూడా సొదొమ గొమొర యొక్క పాపము ఆకాశముల మట్టుకు చేరబడింది, కానీ వారి పాపం సంపూర్ణమైన అయిందో లేదో చూడడానికి నేను వచ్చాను అంటున్నాడు ప్రభు. ఇక్కడ అర్థమవుతుందా? 21వ వచనం చూడండి, మళ్ళా చదువుతున్నాను మీకోసం. ఆదికాండం 18:21 మీకు అర్థం కావాలని. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేరో చూచెదను, చేయని యెడల నేను తెలుసుకుంటున్నాను. వారు పాపాత్ములే, వారు భయంకరమైన పాపం చేసేవారే, కానీ వారి పాపం ఇంకా సంపూర్ణం అయిందో లేదో. వారు సంపూర్ణమైన పాపము చేసినప్పుడే దేవుడు వారిపైన ఉగ్రత కుమ్మరిస్తారు. అవునంటారా? ఇప్పుడు మనము సంపూర్ణమైన పాపము ఇంకా ఈ భూమికి జరగలేదు కనుకనే దేవుడి ఉగ్రత ఈ భూమి పైన పడకుండా అవుతా ఉన్నది. కానీ ఒక రోజున ఈ లోకము పూర్తిగా సంపూర్ణమైన పాపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఉగ్రతను ఈ భూమి పైన కుమ్మరించబోతున్నాడు. అర్థమైందా? ఇంకో విషయం చెప్తున్నాను అందరికీ హెచ్చరికగా. దేవుడు దుష్టులు చేయించిన పాపాన్ని చూసినా వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించట్లేదు కనుక, పాపలు చేసే పాపమును దేవుడు చూస్తున్నా ఎలాంటి శిక్ష విధించట్లేదు కనుక ఇంకా శిక్ష విధించడం పక్కకు పెట్టు, వాళ్ళు వర్ధిల్లుతున్నారు. మరి బైబిల్ ఏముంది? దుష్టులు వర్ధిల్లుతారు. నాశనానికి ముందు దుష్టులు ఏమవుతారు చెప్పండి? నిలబడతలేదు, వర్ధిల్లుతారు. అవునా? చూడేటప్పుడు సొదొమ గొమొర పట్టణములు అవి వర్ధిల్లినాయా లేకపోతే కృంగిపోయినాయా? ఎందుకంటే లోతు అక్కడికి వెళ్ళే ముందు అవి ఎలా కనబడ్డాయి? లోతుకి పచ్చగా యెహోవా తోట వలె కనబడ్డాయి. అవునా కాదా? అలా యేసు కూడా ఏమని చెప్పాడు? నోవహు దినాలు, జలప్రలయము ద్వారా నాశనమైన దినాలు, అంతే దినాలు. అవునా? కానీ ఆ సమయంలో జనులు ఎలా ఉన్నారట? జనులు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడొచ్చు, పెళ్లికి ఇవ్వడచ్చు, ఇల్లు కట్టొచ్చు, నారు నాటొచ్చు. అవునా? వారు అభివృద్ధి పొందారా లేకపోతే దిగజారిపోయారా? నాకు వినపడతలేదు. సో దుష్టులు వర్ధిల్లుట చూచి నీతిమంతులు మత్సరపడకూడదు. అవునా? చాలా మంది ఈరోజు ఏమనుకుంటారంటే దేవుని ఉగ్రత దుష్టులపైకి రావడం లేదు, పైగా వాళ్ళపైకి ఉగ్రత రాకపోవడం పక్కకు పెట్టు, వాళ్ళు వర్ధిల్లుతున్నారు. వాళ్ళ దుష్టత్వంలో వాళ్ళు వర్ధిల్లుతున్నారు, వారి పాపములలో వాళ్ళు వర్ధిల్లుతున్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళ ఆర్థికంగా ఎదుగుతున్నారు. నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవిస్తున్న మనము ఆర్థికంగా కృంగిపోతా ఉంటే, మనము రోజు రోజు కష్టాల పాలవుతా ఉంటే, అదిగో అవినీతిగా, అన్యాయంగా, అక్రమంగా, కనికరం లేకుండా జీవించే వాళ్ళ జీవితాల్లో ఆ దుష్టులో వర్ధిల్లుతున్నారు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించకుండా వాళ్ళు వర్ధిల్లునేట్లు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఏమవుతారంటే వాళ్ళలాగా వీళ్ళు కూడా మారిపోవడం మొదలు పెడతారు. మరి వాళ్ళకి నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా, వాళ్ళ పాపము సంపూర్ణమయ్యేదాకా దేవుడు వాళ్ళ పైన ఉగ్రత కుమ్మరించాడు. అందుకే వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళ దుష్టత్వంలో వాళ్ళు వర్ధిల్లుతారు, వారి పాపంలో వాళ్ళు వర్ధిల్లుతారు, వారి అన్యాయంలో వాళ్ళు వర్ధిల్లుతారు, వారి అక్రమాలలో వాళ్ళు వర్ధిల్లుతారు. దానిని మీరు వర్ధిల్లుట చూసినప్పుడు, ఆ దుష్టులు వర్ధిల్లుట చూసినప్పుడు నీతిమంతులైన మీరు మత్సరపడకూడదు, ఈర్ష్యపడకూడదు. అర్థమైందా? ఒక రోజున వాళ్ళ దుష్టత్వానికి
దేవుడే తీర్పునిస్తాడు, దేవుడే తగిన సమాధానం ఇస్తాడు. ఎందుకు ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వాళ్ళ పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు, సంపూర్ణం కాలేదు, వాళ్ళ పాపం ఇంకా సంపూర్ణం కాలేదు. మరి యేసు చెప్పినట్టుగా ఇవి లోతు దినాలేనా? లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు చెప్పాడు 30వ వచనంలో, లోతు దినములు 20వ వచనంలో చెప్పాడు. అక్కడ నోవహు దినాల్లో ఉంటే అన్నాడు, లోతు దినాలే ఉంటారన్నాడు. మరి లోతు దినములలో వాళ్ళు ఆ లోతు దినములలో ఆ సొదొమ గొమొర్రా పట్టణములు వాటి యొక్క పాపం సంపూర్ణమైన తర్వాతనే దేవుడు ఆ 2 పట్టణాలను ఆకాశము నుండి అగ్ని గంధకములను కుమ్మరించి నాశనం చేశాడు. అవునా? ఇప్పుడు కూడా అంతే. అందుకే నీతిమంతుడిగా జీవించేవాడు నీతిగానే బ్రతకండి, దుష్టుల వల్ల మారకండి. వాళ్ళని చూసి వాడు అవినీతి చేస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు, వాడు పాపం చేస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు, వాడు అన్యాయం చేస్తున్నాడు, వాడు వర్ధిల్లుతున్నాడు. కాబట్టి నేను నీతిగా ఉండి ఇంకా కృంగిపోతున్నా, నీతిగా ఉండి నేను రోజు రోజు దిగజారిపోతున్నా ఆర్థికంగా, భౌతికంగా. మరి నాకెందుకు ఇలా అవుతుంది, వాళ్ళకెందుకు అలా అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇదిగో లేఖనం అంటున్నది, వాళ్ళ పాపం ఇంకా సంపూర్ణం కాలేదు. బట్ వన్ డే, ఒక రోజున వాళ్ళ పాపాలు సంపూర్ణమైనప్పుడు దేవుడు వాళ్ళపైకి ఉగ్రతను కుమరించబోతున్నాడు. అప్పుడు నీతిమంతులైన మీరు తప్పించబడతారు, పరిశుద్ధంగా జీవించిన మీరు తప్పించబడతారు. ఆ దేవుని ఉగ్రతలో మీరు పడకుండా కాపాడబడతారు. అర్థమవుతున్నారా అన్నది? అందుకే ఎన్నడూ కూడా వాళ్ళని చూసి మనము మారవద్దు. లోకంలో ఉన్న అన్యాయస్తులను చూసి, అక్రమమైన వారిని చూసి, అబద్ధీకులను చూసి, వ్యభిచారులను చూసి, మరి దుష్ట పనులను చేసేవారిని చూసి మనం మారవద్దు. ఎందుకు అంటే వాళ్ళు వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది ఆల్రెడీ. ఇది వర్ధిల్లే కాలం, దుష్టుడు వర్ధిల్లే కాలం ఇది. నాకు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళంతా న్యాయంగా ఉన్నారు కదా, అయినా వాళ్ళు ఆర్థికంగా అంత ఎదుగుతున్నారు ఏంటి పాస్టర్ గారు? ఇవి నోవహు దినాలని చెప్పలేదా? ఇవి లోతు దినాలని ప్రభు చెప్పలేదా? ఇంకా నీకు అంతకంటే గొప్ప సూచన ఏం కావాలి? ఆ రోజు అన్యాయస్తుడు వర్ధిల్లాడు, ఆ రోజు అక్రమం చేసిన వాడు వర్ధిల్లాడు, ఆ రోజు దుష్టుడు వర్ధిల్లాడు. వింటున్నారా? ఆ రోజు వ్యభిచారుడు వర్ధిల్లాడు. వింటున్నారా? ఆ రోజు ఆ కాలంలో, ఆ నోవహు కాలంలో, ఆ లోతు కాలంలో, సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళు వర్ధిల్లారు. వాళ్ళు అందుకే దేవుడు వాళ్ళ పాపం సంపూర్ణమైన దాకా చూసి సంపూర్ణమైన రోజున దేవుని ఉగ్రత వాళ్ళ పైన కుమ్మరించబడింది. కానీ నీతిమంతులు తప్పించబడ్డారు. నోవహు దినాల్లో తప్పించబడ్డారు, అలానే లోతు దినాల్లో తప్పించబడ్డారు. అవునంటారా? హల్లెలూయా. సో ఎప్పుడు మనము ఒక ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లుతో చూడము. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు దీవించడం అంటే డబ్బు సంపాదించడం అనుకుంటారు, దేవుడు దీవించడం అంటే డబ్బులు పొందుకోవడం అనుకుంటారు. దేవుడు దీవించడం అంటే ఆర్థిక పరంగా నువ్వు ఎదగడం కాదు. నో సార్. ఎందుకంటే ఇప్పుడు దుష్టులు ఎదుగుతారు. ఇంకా దుష్టులు, అక్రమంలో ఉన్నవాడు, అన్యాయస్తుడు, అబద్ధీకులు, క్రూరమైన వారు. చదివినామా మనం? అంత దినములలో వాళ్ళందరూ వస్తారా? మనుషులు అవతారం ఉందా? పైగా వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. పైకి భక్తి గల వారై ఉండి దేవుని శక్తిని, అవునా కాదా? ఈజ్ దే ఆర్ చర్చ్ గోయర్స్. వాళ్ళు చర్చ్ వెళ్ళే వాళ్ళేనా? అవును, చర్చ్కి వెళ్ళే వాళ్ళు. ఆ స్వార్థపరులు ఎవరుగా చర్చ్కి వెళ్ళే వాళ్ళే, ఆ అన్యాయస్తులు ఎవరుగా చర్చ్కి వెళ్ళే వాళ్ళే. అవునా? అహంకారులు, ఆ దూషకులు, ఆ సజ్జన ద్వేషులు, కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవునా, దూషకులు, వాళ్ళందరూ కూడా ఎవరు? చర్చ్కి వెళ్ళే వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళకి అహంకారం ఎందుకు వస్తుందో తెలుసా? వాళ్ళు ఎంత అహంకారంగా ఉంటే అంత ఎక్కువ దీవెన వస్తాను. మీరు గమనించారో లేదు? వాళ్ళు ఎంత అహంకారంగా ఉంటే అంత ఎక్కువ దీవెన వస్తాను, అంత ఎక్కువ ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పాపంలో ఇంకా సంపూర్ణం కావాలి. కానీ ఒక్క రోజున వాళ్ళ పాపంలో వాళ్ళు సంపూర్ణమైనప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదికి వస్తుంది. చూడండి, ఇక వాళ్ళని తట్టుకోలేదు. They cannot. వాళ్ళ అహంకారమే వాళ్ళని నాశనానికి తీసుకెళ్తుంది. మన సామెతలో ఏమని రాయబడ్డది? నాశనముకు ముందు అహంకారము, నాశనములకు ముందు గర్వము నడుచు. అంటే గర్వం ముందుకు వెళ్తా ఉంటుంది, దానికి ఏమొస్తా ఉంటుంది?
అయితే దేవుడు వెంటనే నాశనాన్ని ఇవ్వడు. వానికి ఒక సమయం ఉంటుంది అన్నమాట. వాడు వారి పాపములో సంపూర్ణుడు కావాలి, వారి పాపములో పరిపూర్ణుడు కావాలి. అవునంటారా? వారి పాపములో సంపూర్ణుడు పరిపూర్ణుడు అయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని నాశనం చేస్తాడు. అవునంటారా? సో అది మర్చిపోకండి ఈ విషయాన్ని. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఈ లవోదికయ సంఘ కాలాన్ని ఏ విధంగా నాశనం చేస్తానన్నాడో తెలుసా? భూకంపాల ద్వారా. నేను చెప్పాను కదా, సొదొమ గొమొర్ర పట్టణం ఆకాశము నుండి మాత్రమే అగ్నిగంధకాలు పర్వాలేదు. ఏమేమి ఇంకా ఏం జరిగింది అక్కడ? భూకంపం వచ్చి ఆ ప్రాంతం అంతా భూకంపం వచ్చి లోపట ఉన్న అగ్ని పర్వతాలు బద్దలై లోపటి నుండి లావా ప్రవహించింది. అర్థమైందా? మరి డాక్టర్ బ్రెన్నాం గారు ఏమన్నారంటే లోతు దినాల్లో జరిగినట్టుగానే దినాల్లో జరుగుతుందని చెప్పింది. అందుకే అన్నారు ఈ లవోదికయ సంఘకాలం దేంతో ముగించబడుతుంది అంటే, ఈ లవోదికయ సంఘకాలంలో ప్రపంచం దేంతో ముగించబడుతుంది అంటే భూకంపాలతో. అందుకే మనకు ఈ మధ్యలో భూకంపాలు ఎక్కువైపోయినాయి. నేపాల్లో పోయిన వారం అందుకే భూకంపం వచ్చింది. ఇది గమనిస్తున్నారా మీరు? ఇలా భూకంపాలతోనే ఈ చివరి ప్రపంచం నాశనమైంది. ఎందుకంటే భూమి క్రింద మొత్తం అగ్ని పర్వతాలే ఉన్నాయి. కావాలో ఎంతమందికి తెలుసు ఆ విషయం? కావాలంటే సైన్స్ చదవండి, అందులో ఉన్నది. భూమి క్రింద మొత్తం అగ్ని, భూమి క్రింద మొత్తము అగ్ని పర్వతాలే. ఈ భూకంపాల వలన ఏం జరుగుతుందంటే దేవుడి భూమిని బ్రద్దలు చేసేస్తాడు, మొత్తం షేక్ చేసేస్తాడు, ఈ భూమిని మొత్తం వణికించేస్తాడు. ఈ భూమి వణికిపోయినప్పుడు పగిలినప్పుడు లోపల అగ్ని పర్వతాలన్నీ పేలి లోపల నుండి ఆ యొక్క లావ బయటకు వస్తుంది. అదే సమయంలో ఆకాశం నుండి దేవుడు అగ్ని గంధకాలను కుమ్మరిస్తాడు. తప్పించుకోవడానికి అవకాశం లేదు ఈ లవోదికయ సంఘకాలానికి. అయితే దీని పాపం పరిపూర్ణం కావాలి, దీని పాపం సంపూర్ణం కావాలి. సంపూర్ణం కాకుండా దేవుడు చెయ్యడు. ఇప్పుడు యెహోవా అక్కడ ఎందుకు దిగొచ్చాడో తెలుసా? సొదొమ గొమొర్ర యొక్క పాపము సంపూర్ణమైనదో లేదో తెలుసుకోవడానికి వచ్చాడు. అవునా? 18వ అధ్యాయము 20వ వచనం, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుంటున్నాను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళి అబ్రాము ఇంకా యెహోవా సన్నిధిలో నిల్చుండేది. యెహోవా అబ్రాము దగ్గర ఉన్నాడు. ఆ ఇద్దరు మనుషులు, మిగతా ఇద్దరు మనుషులు ఎటు వెళ్ళారట? సొదొమ వైపు వెళ్ళారు. మరి 19వ వచనంలో ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ అనుంది. అంటే ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే ఇద్దరు దేవదూతలు. ఈరోజు సంఘశాఖలు చెప్తున్నట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కాదు. ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఇద్దరు దేవదూతలను రాయబడ్డారు. అవునంటారా? టూ ఏంజిల్స్ ఆర్ వన్ జెహోవా. ఇద్దరు దేవదూతలు, ఒకరు యెహోవా. అవునంటారా? ఒకరు యెహోవా, ఇద్దరు దేవదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. మరి అందులో యెహోవా అబ్రాము దగ్గర నిలిచిపోయాడు. కానీ ఆ ఇద్దరు దేవదూతలు మాత్రము యెహోవా కంటే ముందే వాళ్ళు సొదొమకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ సొదొమకి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఇక్కడ మధ్యాహ్నం, ఇది మధ్యాహ్నం. మామరే సింధూర వనంలో అబ్రాము ఎండవేళ అంటే అది మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. సాయంత్రము ఆ ఇద్దరు అక్కడ ఆ యొక్క సొదొమకు వెళ్ళారు. మరి లోతు ఇంటికి వాళ్ళు వెళ్ళినట్టు మనం 19వ చదువుతున్నాం. ఆమేన్. మీరు గమనించండి, ఎందుకు యెహోవా అక్కడ అబ్రాము దగ్గరికి వచ్చాడు? దేర్ ఆర్ 2 రీజన్స్. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అబ్రాముకు తనకు వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అవుతాను. ఆయన గుడారాలు వేసుకొని ఆ వాగ్దాత దేశంలో గుడారాలు వేసుకొని జీవిస్తూ 25 సంవత్సరాలు. ఎందుకంటే అబ్రాము చూపించినప్పుడు 100 సంవత్సరాలు, మరి శారాయికి 90 సంవత్సరాలు వచ్చింది. అవునా? అవునంటారా? ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చేయడానికి యెహోవా దిగి వచ్చాడు, శరీరంలో వచ్చాడు. అవునంటారా? ఓకే. రెండవ కారణం ఏమిటి? అబ్రహాము ప్రవక్త కనుక. వాక్యం ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త దగ్గరికి వస్తుంది. ఆమేనంటారా? మరి వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తుంది కనుక అబ్రాహామే ఆ కాలపు ప్రవక్త కనుక
దేవుడు ఏమైనా చెయ్యాలి అంటే ఆమోసు 3:7 ప్రకారంగా యెహోవా తను సంకల్పించిన దానిని ఏదైనా చెయ్యాలంటే తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా దాన్ని చెయ్యడు కనుక అందుకే ఆయన చేయబోయే సొదొమ గొమొర్రా యొక్క నాశనాన్ని ముందుగా అబ్రాహాముకి చెబుతున్నాడు. సో ఇప్పుడు ప్రవక్త అంటే ఎవరు అంటే దేవుని వాక్యం ఎవరి యొద్దకైతే వస్తుందో వాళ్ళు ప్రవక్తలు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉండి బానిసత్వంలో దేవుని దగ్గర మొరబెడుతున్నారు. మోషే సేవ చేద్దామని ప్రయత్నించి అందులో విఫలుడైపోయి అక్కడ నుండి పారిపోయి మిద్యానీలోనికి వెళ్ళిపోయి అక్కడ యాజకుడైన యిత్రో యొక్క కుమార్తె సిఫోరాని పెళ్లి చేసుకున్నాడు. మరి వారిద్దరికి గెర్షోము అనే కుమారుడు పుట్టాడు. అవునంటారా? మరి మోషే ఏం చేయడం మొదలు పెట్టాడు అక్కడ అరణ్యంలో, మిద్యాన్ అరణ్యంలో అంటే భార్యను కుమారుని కలుగుండి మరి యిత్రోకున్న ఆ మందలు, గొర్రెల మందలు కాయడం ప్రారంభించారు. అవునంటారా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మొరబెడుతున్నారు, మమ్మల్ని విడిపించు ప్రభువా. 20 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? 20 lakhs people. 20 లక్షల మంది అక్కడ ఐగుప్తులో మొరబెడుతున్నారు. ప్రభువా, నువ్వు అబ్రాహాము చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఇస్సాకుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, యాకోబుకు చేసిన వాగ్దానాన్ని, యోసేపుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని విడిపించు, మా వాగ్దాన దేశాన్ని మమ్మల్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తున్నారు. అవునా? ప్రార్థన చేస్తున్న వారి మొరలు యెహోవా విన్నాడు. వారి కన్నీరు యెహోవా చూశాడు. ఏం చేశాడు ఆయన? యెహోవా ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి దిగి రాలే ఆయన. కానీ ఎక్కడ దిగి వచ్చాడో తెలుసా? ఎక్కడైతే మోషే తన మందను మేపుతా ఉన్నాడు, ప్రవక్త ఎక్కడున్నాడో అక్కడికి వచ్చాడు. ప్రవక్త ఎక్కడున్నాడు? మోషే ప్రవక్త ఎక్కడున్నాడంటే హోరేబు కొండ దగ్గర ఉన్నాడు. హోరేబు కొండ దగ్గర, సినాయి పర్వతం దగ్గర ఉన్నాడు. అవునా? దాన్నే సినాయి పర్వతం అంటారు, దాన్నే హోరేబు కొండ అంటారు. వింటున్నారా? అక్కడికి దిగొచ్చాడు ఆయన అగ్ని స్తంభముగా. అప్పుడు మోషే ఆ అగ్ని స్తంభము ఆ పర్వతంపైకి దిగొచ్చుట మరియు ఆ యొక్క పొద కాలుతూ ఉన్నది కానీ మండుతూ ఉన్నది కానీ కాలిపోవడం లేదు, అంటే బూడిద కావడం లేదు. ఆ వింత ఏమిటా అని అటువైపు చూద్దామని వెళ్ళినప్పుడు అందులో నుండి మోషేకు పిలుపు రావడం మొదలైంది. విచిత్రం ఏంటంటే మొరబెడుతున్నది మోషే కాదు, మాసం మొదలుపెట్టలేదు. ఎవరు మొదలు పెడుతున్నారు? సంఘం మొదలు పెడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అది ఎవరి దగ్గరికి రావాలి? ఎవరు మొరలు విని ఎవరి దగ్గరికి రావాలి? అసలు ఆయన ఇశ్రాయేలు ప్రజల మొరలు విన్న ఆయన ఇశ్రాయేలు దగ్గరికి రావాలి. కానీ ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? ప్రవక్త ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త దగ్గరికే వస్తుంది. అవునంటారా? ప్రవక్త దగ్గరికే దేవుడు వాక్యం వస్తుంది. అందుకే యెహోవా వాక్యము ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చిందో అప్పుడు మోషే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే వర్తమానంతో ఫరో దగ్గరికి వెళ్ళాడు. అవునంటారా? ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి. సో దేవుని వాక్యం ఎవరి దగ్గరికి అయితే వస్తుందో వాళ్ళే ప్రవక్త. చూడండి, దేవుడు ఇంకో ఉదాహరణ చెప్తాను. చూడండి, దేవుడు మరి అన్యజనుల పట్టణమైన ఆ యొక్క నినేవే పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే వారి పాపము ఆకాశం అని కట్టుకున్నారు. ఇక వాళ్ళకి సమయం 40 రోజులే. ఇంకో 40 days తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడంటే అగ్ని గంధకములను కురిపించబోతున్నాడు వాళ్ళ పైన. అది ఒక అన్యజనుల పట్టణం. అవునా? ఇప్పుడు అన్యజనుల పట్టణములో మరి ఆ నినేవే పట్టణాన్ని ఆయన నాశనం చెయ్యాలి. దాని పాపము ఆకాశమున కంటుకున్నది కనుక దేవుడు అగ్ని గంధకముల చేత ఇంకో 40 రోజులు దాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆయన చేసేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే హెబ్రీయుడైన హెబ్రీ ప్రవక్తగా ఉన్న యోనా యొద్దకు దేవుడు వాక్యాన్ని పంపుతున్నాడు. యోనా ఏమి నినేవలో లేడు. యోనా నినేవలో లేడు. యోనాకు బంధువులు ఎవరు నినేవలో లేరు. ఎందుకంటే యోనా ఒక హెబ్రీయుడు, నినేవే పట్టణం వారు అన్యులు. వింటున్నారా? యోనాకు నినేవే పట్టణానికి అసలు సంబంధం లేదు.
కానీ దేవుడు ఎప్పుడైతే నాశనం చేయాలనుకున్నాడో అప్పుడు ఆయన వాక్యం ఎవరి దగ్గర పంపించాడంటే తన ప్రవక్త దగ్గర పంపించాడు. ఎందుకంటే ప్రవక్తకు చెప్పకుండా యెహోవా ఏమి చెయ్యడు. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన విధానం. అది ఇట్స్ ఎ గాడ్స్ వే. అది దేవుడి విధానం. తన ప్రవక్తకు చెప్పకుండా ఆయన ఏమి చేయడు. ఆయన అందుకోసమే వాక్యం ముందు నిన్నేవే పట్టణాలను నాశనం చేయాలని అనుకున్న ఆయన అగ్ని చేత, అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రాను ఎలా నాశనం చేశాడో అలా నాశనం చేయాలనుకున్నాడు ఆంధ్ర పట్టణాన్ని కూడా. ఎందుకంటే దాని పాపం ఆకాశమునకు అంటుకున్నది. దాని పాపం యొక్క మొర ఆకాశమునకు తాకినది, దేవుని సింహాసనానికి తాకినది. ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం అయి ఉన్నది. సో దేవుడు నాశనం చేయాలనుకున్నాడు ఇంకో 40 రోజులలో. కానీ ఆయన మనం చెయ్యాలంటే ఆమోసు 3:7 ప్రకారంగా ముందు దాని ప్రవక్తకు చెప్పాలి. సో అప్పుడు ఆ కాలానికి ప్రవక్త ఎవరు అంటే యోనా. అందుకే వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే యోనా దగ్గరికి. అవునంటారా? హల్లెలూయా. ఇక కొత్త నిబంధన కొత్త యేసుక్రీస్తు మొదటి రాకడలో ప్రవక్త ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. యేసుక్రీస్తు మొదటి రాకడ సమయంలో ముందు ఆయన ఒక ప్రవక్తను పంపించారు. ఆ ప్రవక్త పేరేం పేరంటే బాప్తిస్మం ఇచ్చు. ఆయన కాల ప్రవక్త. యేసుక్రీస్తు ఎవరు అంటే వాక్యం. అంతేనా? యోహాను సువార్త 1:3 ఏమంటుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేది. 14 ఏమంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అవునంటారా? ఆ వాక్యం ఏమైంది? ఎవరైనా శరీరధారి అయింది? యేసుక్రీస్తు. సో హూ ఇస్ జీసస్? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? వాక్యము. అవునంటారా? మరి వాక్యం ఎల్లప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? మరి ఆ కాల ప్రవక్త ఎవరు? బాప్తిస్మం ఇచ్చు. ఆయన ఎక్కడున్నాడు? ఆ మురికి నది దగ్గర ఉన్నాడు. అదే యోర్దాను నది. ఆ మురికి యోర్దాను నది దగ్గర బాప్తిస్మాలు ఇస్తున్నాడు. వాక్యం ఏం చేసింది? నడుచుకుంటా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. నడుచుకుంటా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మరి ఆ ప్రవక్త వాక్యాన్ని స్వీకరించి ఇదిగో లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లాని లోకానికి చూపించాడు. ఇప్పుడు స్వయంగా యేసే వచ్చిన ఆయన నమూనాలు, ఆయన పెట్టిన విధానాన్ని ఆయనే దాటడు. స్వయంగా దేవుడే శరీరధారైన అక్కడ ఆయన పెట్టిన విధానాన్ని ఆయనే దాటలేదు. ఒప్పుకుంటారా? ఆయన పెట్టిన విధానాన్ని ఆమోసు 3:7 విధానాన్ని. ఆమోసు 3:7 ఏమున్నది? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఉందా మాట? సో అందుకే ఇప్పుడు ఆయన పెట్టిన నమూనా, ఆయన పెట్టిన విధానాన్ని ఆయనే స్వయంగా భూమిపైకి వచ్చినా కూడా దాన్ని ఆయనే పాటిస్తున్నాడు. ప్రవక్త అంటే అర్థము చెప్పాలన్నా, ప్రవక్త అంటే అర్థము దేవుని వాక్యము ఎవరి దగ్గరికి అయితే వస్తుందో వాళ్ళే ప్రవక్త. అవునంటారా? 2 ప్రవచనాలు చెప్పి 3 కడుపు నొప్పులు బాగు చేసినాడు కాదు ప్రవక్త. వాడు పెట్టే కూటాలకు 10,000 మంది వచ్చినంత మాత్రాన వాడు ప్రవక్త అయిపోడు. అర్థమైందా? నేను వాడు ఏదో కళ్ళు మూసుకొని 2 పేర్లు పిలిచినంత మాత్రం వాడు ప్రవక్త అయిపోడు. ప్రవక్త అంటే కళ్ళు మూసి పేర్లు పిలవడం కాదు, 10,000 మంది జనాంగం రావడం కాదు, లేకపోతే ఏదో 2-3 స్వస్థత జరగడం కాదు. ప్రవక్త అంటే వాక్యమును తీసుకొచ్చేవాడు, ఆ కాలం యొక్క వాక్యాన్ని తీసుకొచ్చేవాడు. అవునంటారా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే వాక్యాన్ని తీసుకొచ్చేవాడే ప్రవక్త అయి ఉన్నాడు. He is the prophet. ఆమేన్. మీరు బైబిల్లో చూడండి, ప్రతి ప్రవక్త యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఫ్రెష్ గా ఆ కాల వాక్యం తీసుకొచ్చారు.
అవునా కాదా? ఇర్మియా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హెజ్కేల్ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏలియా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అవునంటారా? మోషే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రోజు కడుపు నొప్పులు బాగు చేసి 10,000 మంది జనాన్ని ప్రవక్త అయిపోడు. వాడు పట్టుకొని అందరూ అయ్యా అయ్యా అనోడుతో ప్రవక్త అయిపోడు. వాడు ప్రవక్త అంటే దైవికంగా దేవుడి వాక్యం వచ్చేవాడిని. దేవుని వాక్యం దైవికంగా ఎవరి దగ్గరికి అయితే వస్తుందో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఆ కాల వర్తమానం ఎవరైతే బోధిస్తాడో వాడు ప్రవక్త అయి ఉన్నాడు. అవునంటారా? రెండవది, ఈ ప్రవక్తలు పుట్టుడే ప్రవక్తగా జనాలను బట్టి మీరు ప్రవక్తలుగా, తల్లి గర్భములో రూపించబడక మునిపే వీళ్ళు జనములకు ప్రవక్త అవుతారు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు? మీరే చూడండి బైబిల్లో. ఒకటో అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను. సో హూ విల్ పుట్ ద ప్రాఫిట్? ప్రవక్త నియమించేది ఎవరు? జనులా దేవుడా? మరి ఆ ప్రవక్త ఎప్పటి నుండి ప్రవక్తగా ఉంటాడు? తల్లి గర్భములో రూపించబడక మునిపే అతను ప్రవక్త అయి ఉన్నాడు. అతను పుట్టుడే ప్రవక్తగా పుడతాడు. ఏదో 10,000 మంది చర్చకు రావడంతోటే, 10,000 మంది సంఘంలో వచ్చుడుతోటే వీడు ప్రవక్త అయిపోడు. అర్థమైందా? వీడు ప్రవక్త అని అక్కడ వీడు ప్రవక్త అని చెప్పి ఆ వాల్పోస్టులు కొట్టించుకున్నంత మాత్రం వీడు ప్రవక్త అయిపోడు. అర్థమవుతుందా? ప్రవక్త అనేవాడు యెహోవా వాక్యం కలిగిన వాడు. 2 దయ్యాలలో కొట్టి 3 కడుపునప్పుడు బాగు చేసిన వాడు కాదు ప్రవక్త అంటే. ఆమేన్. చూడండి, యెషయా గ్రంథంలో ఇలా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం కంటిన్యూ చేద్దాం. జాగ్రత్త వినండి. ప్రవక్త యొక్క నియమాలు ఇక్కడ రాయబడ్డాయి, ప్రవక్త చేయి విధానాలు ఇక్కడ రాయబడ్డాయి. మరలా చదువుదాం. 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నువ్వు గర్భంలో బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడడం నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించడం నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్త మాట 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. ప్రాఫెట్ అనే వాడి నోట్లో ఏముంటాయి చెప్పండి? ఆ కాలపు వర్తమానం ఉంటుంది, ఆ కాలపు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే వాక్యం ఉంటుంది. 2 దయ్యాలలో కొట్టుడు కాదు. అవునంటారా? 2 దయ్యాలలో కొట్టుడు కాదు. ఆమేన్. యెహోవా ఆయన నోటిని ముట్టి ఏం చేశాడు? నా మాటలు ఇప్పుడు నీ నోటిలో ఉంచుతున్నాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరోధకుడుకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యాల మీదను నిన్ను నియమించున్నాను. జనాలు ఎన్నుకునేవాడు ప్రవక్త కాడు, దేవుడు ఎన్నుకునేవాడు ప్రవక్త. జనాలు వచ్చినంత మాత్రాన వాడు ప్రవక్త అయిపోడు. వింటున్నారా?
జనాలు వచ్చినంత మాత్రాన వాడు ప్రవక్త అయిపోడు. దేవుడు నియమించాల ఒక ప్రవక్తను. మరి అతను ముఖ్యమైన పని ఏంటంటే దేవుడు తన మాటలను, ఆ కాలపు వర్తమానాన్ని, ఆ కాలపు వాక్యాన్ని ఆ ప్రవక్త నోటిలో పెడితే ఆ ప్రవక్త ఆ మాటను పలుకుతాడు. అక్కడ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని. అవునంటారా? హల్లెలూయా. అర్థమైందా అందరికీ? సరే, నిజ ప్రవక్తల విషయం అని. వాట్ అబౌట్ అబద్ధ ప్రవక్త? ఇప్పుడు అబద్ధ ప్రవక్తల పరిస్థితి ఏంటి? సింపుల్, దీనికి ఆపోజిట్ అది. నిజానికి వ్యతిరేకమే అబద్ధం. యెహోవా వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో వాళ్ళు నిజ ప్రవక్త. వాక్యం రాకుండానే ప్రవక్తలను చెప్పుకునేవాడు అబద్ధ ప్రవక్త. వాడి దగ్గర వాక్యం లేదు, 2 దయ్యాలు నిలబడతాడు అంతే, 3 రోగాలు బాగు చేస్తాడు అంతే. వాడు 2 దయ్యాలు నిలబొట్టి 3 రోగాలు బాగు చేసి 10 పేర్లు పిలిచి జనసమానం ఏర్పరచుకొని నేను ప్రవక్త అంటాడు. వాడే అబద్ధ ప్రవక్త. ఎందుకంటే మన దగ్గర యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్న వాక్యం లేదు. మన దగ్గర యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్న మాటలు లేదు. వింటున్నారా? అబద్ధ ప్రవక్త అంటే అబద్ధ వాక్యములు కలుగున్నవాడు. నిజ ప్రవక్త అంటే ఆ కాలానికి సంబంధించిన దేవుడు వాక్యము అతని నోటిలో దేవుడు పెడతాడు. అతను అందుకే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని పలుకుతాడు. కానీ అబద్ధ ప్రవక్త అంటే, వింటున్నారా? అబద్ధ ప్రవక్త అంటే వాక్యం మన దగ్గరికి రాకపోయినా నేను ప్రవక్తను అని చెప్పుకునేవాడే అబద్ధ ప్రవక్త. అందుకే యేసన్న ఆ దినములో అనేకులు నా యొద్దకు వచ్చి నీ నామములోనే మేము దయ్యములను వెలగొట్టలేదా, నీ నామములో మేము స్వస్థతలు చేయలేదా, నీ నామములో మేము ప్రవచనాలు చెప్పలేదా అంటే యేసు అంటాడు అక్రమము చేయవారులారా. వాట్ ఇస్ ద మీనింగ్? అక్రమం. అక్రమం అంటే అర్థం ఏంటి? అక్రమం అంటే అర్థం క్రమం అని తెలిసి కూడా దాన్ని చేయని వాడు. క్రమం ఏంటిది? దేవుడు వాక్యం, గాడ్స్ వర్డ్. దేవుడు వాక్యమే క్రమమై ఉన్నది. క్రమం అని తెలిసి కూడా దాని ప్రకారంగా చేయని వాడే అక్రమమై ఉన్నాడు. ఆయన ఏమంటాడు? అక్రమము చేయవారులారా, వాక్యం అని తెలిసి కూడా దాని ప్రకారంగా చేయకుండా ఉన్నవారులారా, అసలు మీరెవరో నేను ఎరుగను, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను, నేను నా యొద్ద తొలగిపోయి అంటున్నాను. ఇంతకు వాళ్ళ ఆయన నామంలో దయ్యాలు వెళ్ళగొట్టున్నాను, ఆయన నామంలో స్వస్థతలు చేసిన వాళ్ళు, ఆయన నామంలో పేరు పెట్టి పిలిచిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రవక్త అని చెప్పుకున్నారు, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. అందుకే అని అంటున్నారు అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోండి. అవునంటారా? అవునంటారా? సభ్యులు ఇక్కడ ఉన్నారా? ఇంతమంది ఇక్కడనే ఉన్నారు. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తలేదు. హల్లెలూయా. నిజ ప్రవక్తలకు అబద్ధ ప్రవక్తలకు తేడా తెలిసిందా? అర్థమైందా అందరికీ? అర్థమైన వాళ్ళందరూ అమ్మ చెప్పండి. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పింది సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండము ఇసరా 12వ అధ్యాయము 6వ వచనం. వారిద్దరూ లాగా ఆయన నా మాటలు వినుడు, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ మోషేని గురించి మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే అతనికి నేను దర్శనమిచ్చి ఏం చేస్తాడంట దేవుడు?
గట్టిగా చెప్పాలా? నాకు వినబడతలేదు. నాకు హల్లెలూయా. నేను దర్శనమిచ్చి అతనితో చెప్పాలా? నాకు ఆమేన్. హల్లెలూయా. నేను అతనితో దర్శనమిచ్చి మాట్లాడతాను. అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. ఆమేన్. మరి అతను చెప్పేది ఏదైతే ఉంటుందో అది జరుగుతుందట. ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఆమేన్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు ఏదైనా దర్శనము లేదా కళ అనేది ఇస్తే అది ముఖ్యంగా ప్రవక్తకి ఇస్తాడు. ఏమర్థం లేదా? ఎవరికి ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు ప్రవక్తకు అంటే ఆయన తనను తాను ఆ ప్రవక్తకు తెలియజేసుకుంటాడు. ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే ఆయనను ప్రజలకు తెలియజేస్తాడు. ఇది దేవుడి విధానం. దేవుడు తనను తాను ప్రవక్తకు తెలియజేసుకుంటే ప్రవక్త ఏం చేస్తాడు? ప్రజలకు తెలియజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ విధానాన్ని పెట్టింది ఎవరు? గట్టిగా చెప్పాలా? ఆమేన్ అంటారా? దేవుడే ఈ విధానాన్ని పెట్టాడు. సో అందుకే ఎప్పుడైనా ఒక వ్యక్తి తనకు కళలు వచ్చినాయి, తనకు దర్శనాలు వచ్చినాయి అని చెప్పాడనుకో, ఉదాహరణ, అతను చెప్పింది ప్రజలకు చెప్పినప్పుడు అది జరగాలి. ఒకవేళ అది జరగలేదనుకో, ఒక్కటైనా సరే అందులో 10 చెప్పిన దాంట్లో 9 రైతే ఒక్కటి తప్పిపోయినా వాడు అబద్ధ ప్రవక్త. మీరు అందుకే బైబిల్లో చూడండి, ఏ ప్రవక్త జీవితాన్ని మీరు బైబిల్లో చదివినా ఒక్క దర్శనం కానీ ఒక్క కళ కానీ వాళ్ళు చెప్పింది తప్పిపోలేదు. అర్థమైందా? కొందరు ఏమంటారంటే ఆ 9 రైట్ అయినా కదా, ఒక్కటి ఏదో పొరపాటు అయింది. దేవుడు అలా పొరపాటు చేయడు. దేవుడు ఎన్నడూ పొరపాట్లు చెయ్యడు. మనుషులమైన మనం చేస్తాం కానీ దేవుడికి పొరపాటు చేయడం రాదు. సో దేవుడు తనను తాను కళ ద్వారా కానీ లేక దర్శనం ద్వారా కానీ ఒక ప్రవక్తకు తెలియజేసుకున్నప్పుడు ఆ ప్రవక్త చెప్పింది జరిగి తీరాలి. అక్కడ అతను చెప్పిన 10లో 9 రైట్ అయి 1 రాంగ్ అయినా అతను అబద్ధ ప్రవక్తనే. వింటున్నారని అన్నది అతను చెప్పినవి ఆ కళలోని 9 కళలు రైట్ అయి ఒక్క కళ తప్పైనా అతను అబద్ధ ప్రవక్తనే. అతను చెప్పిన దర్శనాలలో 9 కరెక్ట్ అయి 1 తప్పిపోయినా అతను అబద్ధ ప్రవక్తనే. ఎందుకంటే దేవుడు పొరపాట్లు చేయడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తను తాను తెలియజేసుకోవడం అంటే అది ఎల్లప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుందని, పరిపూర్ణంగా ఉంటుంది అంతే. అది అందుకే ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నర్ 1000 దర్శనాలు చెప్పాడు, లక్షల వివేచనాలు చెప్పాడు, ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఆ 1000 దర్శనాలలో లక్షల వివేచనలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఆయన చెప్పిన ఏ ప్రవచనం ఇప్పటివరకు తప్పిపోలేదు. అవునంటారా? 1933లో స్త్రీల యొక్క అలంకరణ గురించి ఆ 7 గొప్ప దర్శనాలలో ఒక దర్శనంగా చూశాను. అప్పుడు స్త్రీలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో తెలుసా? ప్రవక్త దర్శనం చెప్పినప్పుడు అమెరికా స్త్రీలు గొంతు దగ్గర నుండి మొదలుకొని అరకాలు వరకు ఫుల్ ఫ్రాక్లు వేసుకునేవాళ్ళు. అలాంటి ఫ్రాక్లు వేసుకునే వాళ్ళను వింటున్నారా? ప్రవక్త ఏమన్నాడంటే ప్రతి స్త్రీ నైతికంగా దిగజారిపోతుంది. ఆమె సగము బట్టలు వేసుకొని అర్ధనగ్నంగా తయారయ్యి ఆమె శరీర భాగాలన్నీ కనబడే విధంగా, లోదుస్తులు కనబడే విధంగా ఆమె తయారై మరి ఈ యొక్క అమెరికా వీధిలో తిరగడం నేను చూశాను. అంటే అప్పుడు ప్రవక్త బ్రెన్నామ్ గారి దర్శనం విన్న అనేక మంది సేవకులు ప్రవక్త బ్రెన్నామ్ గారిని వచ్చి చాలా కోపడ్డారు, గద్దించారు. నీకు దయ్యం ఉంది, నీకు దురాత్మ ఉంది, స్త్రీలను అవమానపరచడానికి నీకు ఎంత ధైర్యం? మన స్త్రీలు అలా అర్ధనగ్నంగా తయారవుతారా? వేషాలు తయారవుతారు, మన స్త్రీలుగా తయారయ్యేది. గౌరవప్రదమైన స్త్రీలను నువ్వు బజార్ కీడుస్తున్నావు, స్త్రీల గౌరవాన్ని తీసేస్తున్నావు, నీ పేరు కేసు పెడతాం. అప్పుడు ప్రవక్త వయసు 21 సంవత్సరాలు, 21, 22 ఉన్నాయి అంతే. 1933లో ఆయన 22 సంవత్సరాల వయసులో ఆయనకు ఆ జూన్ నెలలో కలిగిన ఆ యొక్క దర్శనాలలో ఈ దర్శనం ఒకటి చెప్పినప్పుడు అనేకులు ఆయన దూషించారు, అనేకులు ఆయన చెప్పింది తప్పన్నారు, అతను అబద్ధ ప్రవక్త, అతను చెప్పే జరగదు అన్నారు. అంత నీచంగా మన
కానీ ప్రవక్త అన్నాడో తెలుసా? అది జరుగుతుంది అన్నాడు. రెండు ఆమె అది జరుగుతుంది అన్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆయన చెప్పిన కొన్ని సంవత్సరాలు అది ప్రారంభమైంది. స్త్రీలు మెల్లమెల్లగా 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 వాళ్ళ యొక్క స్కర్ట్లు పైకి రావడం మొదలైంది. అరకాల వరకున్న వాళ్ళ స్కర్ట్స్ పైకి రావడం మొదలైంది. గొంతు వరకున్న వాళ్ళ యొక్క ఫ్రాకులు నెమ్మది నెమ్మదిగా దిగడం మొదలైంది. చివరికి ఇక్కడికి వచ్చేసింది ప్రవర్తనప్పుడు. ఇదంతా ఏమి ఉండదు, వెనక భాగం ఇదంతా ఏమి ఉండదు, ఇక్కడికి వచ్చేసింది. మరియు స్కర్ట్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి ప్రవర్తన వేసుకొని తిరుగుతున్నది వేషలా లేక మీ భార్యలా అని అడిగాడు. అలా వేసుకొని తిరుగుతున్నది వీధిలో ఇప్పుడు వేషలా మీ భార్యలా అని అడిగాడు. నేను చెప్పినప్పుడు నన్ను అబద్ధం అన్నారు కదా, నేను చెప్పిన దర్శనం తప్పన్నారు కదా, నేను చెప్పింది జరగదు అని అన్నారు కదా, మరి ఇప్పుడు మీ కుమార్తెలే మీ భార్యలే వేసుకొని తిరుగుతున్నారు, సేవకులారు ఇప్పుడు ఏమంటారు అని సవాల్ చేశాడు ఆయన. ఒక ప్రవక్త ఒక దర్శనం చెప్పాడంటే అది జరిగి తీరాలి. ఒక ప్రవక్త ఒక కళ చెప్పాడంటే అది జరిగి తీరాలి. లేకపోతే అతను ఒక అబద్ధ ప్రవక్త, ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. అందుకే ప్రవక్త సవాల్ చేశాడు, నేను చెప్పిన ఏ దర్శనమైనా తప్పిపోయిందేమో చూపి, నేను చెప్పిన ఏ కళ అయినా తప్పిపోయిందేమో చూపించండి. మీరు అదిగో అవి టేప్ లో రికార్డ్ అయి ఉన్నాయి, జరిగిన లేదో మీరే చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 1100 వర్తమానాలు అవి రికార్డ్ అయి ఉన్నాయి, అవి జరిగిన చూడండి అని అన్నారు. ఓ ఆ రోజే ఇప్పటికీ జరుగుతానే. 50 సంవత్సరాల క్రితం చెప్పాడు ప్రవక్త ఈ సవాల్, కానీ ఇప్పటికీ జరుగుతానే 50 సంవత్సరాల తర్వాత కూడా. ఈ వర్తమానం వచ్చి 50 సంవత్సరాలు. 1965కి లాస్ట్ అయింది వర్తమానం. ఇది 2015, 50 years, 50 సంవత్సరాలు. అవునా? ఒక ప్రవక్త జాగ్రత్త, ఒక ప్రవక్త ఒక దర్శనం చెప్పిన, ఒక కళ చెప్పిన అది తప్పిపోకూడదు, అది జరగాలి. లేకపోతే ఒక్కటి తప్పిపోయిన వాడు అబద్ధ ప్రవక్త. ఒక్కటి తప్పిపోయినా, వారు చెప్పిన ప్రవచనం ఒక్కటి తప్పిపోయినా, వారు చెప్పిన ప్రవచనము ఒక్కటి తప్పిపోయినా, ఒక దర్శనం తప్పిపోయినా, ఒక కళ తప్పిపోయినా అది అబద్ధ ప్రవక్త. బైబిల్ ప్రకారంగా వాళ్ళు అబద్ధ ప్రవక్త. అవునంటారా? అర్థమైనా అందరికీ? అబద్ధ ప్రవక్త. ఎందుకంటే బైబిల్ చెప్తున్నట్టుగా, దేవుడు వాక్యం చెప్తున్నట్టుగా మరి ఈ కాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారా? గమనించండి, అబద్ధ ప్రవక్త కాదు, ఒక్కడున్నాడు. ఆ టీవీలో వచ్చేటోళ్ళు అందరూ వాళ్ళే. వింటున్నారా? అర్థమైందా? ఆ టీవీలో వచ్చేటోళ్ళు అందరూ వాళ్ళే. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. బట్ ఇట్ ఈస్ ట్రూ. చూడండి, ఇప్పుడు బ్రదర్ అబద్ధ ప్రవక్తలని ఎవరు పంపుతారంటావు? నమ్మతలేనా? రెవల్యూషన్ లో ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను ఎవరు పంపుతారు? సాతాను పంపడు, దేవుడే పంపుతాడు. బ్రదర్ అంత పెద్ద మాట అన్నమేంది? చూపిస్తా, లేక ఎందుకు తొందర పడతారు? మీకు చూపిస్తా. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం. అబద్ధ ప్రవక్తలు ఎందుకు వస్తారో చూడండి బైబిల్. దానికి కారణం ఏంటో చూడండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం కూడా వచ్చినాం. ప్రవక్తయే గాని కలుగును వాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మాత్కార్యమునైనను చేసి నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మాత్కార్యములు గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలుగుననే మాటలను వినకూడదు. వింటున్నారా అందరూ? ఇక్కడ ఇంకో విధంగా ఉంది. అతను కలగలవాడు
అతను చెప్పే దర్శనాలు నెరవేర్చాలి, కానీ జరగకపోతే అతను అబద్ధ ప్రవక్త. ఇక్కడనో జరుగుతాయి, కానీ జరుగుతాయి కానీ వీడు ఏం చేస్తాడట, ఇతర దేవతల వైపు. మరి పూజితంట, మరి మనకు దేవుడా, మరి మనకు దేవుడనా? చెప్పండి నాకు, మరి మనకు దేవుడనా? కానీ వాళ్ళు చేస్తే ప్రార్థన చేస్తే మరి దయ్యాలు వెళ్ళిపోతానేగా, మరి వాళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు బాగుపడతానేగా, కానీ మరి పూజిస్తారుగా. కొబ్బరికాయలు కొడుతున్నారు, సాంబార్ పూలను పడుతున్నారు, పూజలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మరి వాళ్ళకి అద్భుతాలు జరుగుతానేగా. ఎందుకు మన భారతదేశంలో గొప్ప ప్రవక్త అని చెప్పుకున్న డిజిఎస్ దినకర్ అని ఆయన కట్టిన ఆ యొక్క ధనమంటారంటే ఆయన మద్రాసులో ఆయన ఒకటి కట్టాడు, కోయంబత్తూరులో ఒక పెద్ద స్థలంలో. ఏంటిది అది అంటే కోనేరు వాగు. ఆ కోనేరు వాగులో విగ్రహాలు పెట్టాడు. ప్రతి వాడు వేళ విగ్రహాలు మొక్కడం మొదలు పెట్టాడు. బైబిల్ జాగ్రత్తలు ఇప్పుడు మంచిదండి. 13 ప్రవక్తే గాని కళ్ళు కనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మాత్కార్యమునైనను చేసి నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించుకు రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మాత్కార్యము గాని సంభవించినను అంటే జరిగినను ఆ ప్రవక్త మాటలను కలడు కనవని మాటలను వినకూడదు. క్రిస్మస్ చేస్తా ఉన్నారు, అద్భుతాలు చేసే వాళ్ళందరూ క్రిస్మస్ చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో ఎక్కడ ఉన్నారంటే చెప్పండి. ఈస్టర్ పండుగ చేస్తున్నారు, బైబిల్లో ఎక్కడుందో చెప్పమని చెప్పరు. వింటున్నారనే అర్థమైందానే? ఈరోజు వాళ్ళు చేసే అద్భుతాలు ఆశ్చర్యకరం చూసి చాలా మంది మోసపోతున్నారు. చూడు, మరి అట్లయితే వాళ్ళ క్రిస్మస్ తప్పైతే వాళ్ళకి ఎందుకు అద్భుతాలు జరుగుతాయి? వాళ్ళ ఈస్టర్ తప్పైతే మరి బైబిల్లో ప్రకారంగా లేకపోతే వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసే ఆ మాటి కార్యాలు సూచక్రియలు ఎలా జరుగుతాయి? అదే ఇక్కడ చెప్పేది ప్రభు. వాక్యము నుండి వేరే ఏమి చెప్పినా వినకూడదు. ఒకవేళ కలగన వాడు ఆ ప్రవక్త అనేవాడు సూచక్రియ చూపించిన మాత్కార్యాలు చూపించినా నువ్వు వాళ్ళ మాట వినకూడదు. నువ్వు వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. వాక్యము నుండి నువ్వు కుడికరంగా తప్పిపోవద్దు. ఆమేనంటారా? ఎందుకంటే మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టెల మాటలు కాదు కానీ దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమె రేపు తీర్పు రోజున దేంతో తీర్పు తీరుస్తాడు ఆయన? ఈ దేవుడు వాక్యంతో తీర్పు తీరుస్తాడు. ఇందులో ఉన్న ప్రకారంగా నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతాడు. అవునా? మరి బ్రదర్ ఈ మాత్కార్యాలు సూచక్రియలు చేయకుండా దేవుడు ఆపొచ్చు కదా? ఆపొచ్చు. ఎందుకు ఆపడా? అక్కడ కింద ఉంది చూడండి, చూస్తున్నారా? 3వ వచనం, అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మాత్కార్యములు కానీ సంభవించిన నా ప్రవక్త మాటలను కలడుగల వారి మాటలను వినకూడదు. ఏదైనా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎందుకు వస్తారో అర్థమైందా ఇప్పుడు? గాడ్ ఈస్ టెస్టింగ్ యు. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏమని పరీక్షిస్తున్నారని మీరు నిజంగా పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ప్రభుని ప్రేమిస్తున్నారా లేదా? ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారా లేదా? లేదా అద్భుతాలు ఆశ్చర్యకారాలు సూచక్రియలు మాత్కార్యాలని అవే కావాలా మీకు? వాక్యం కావాలా? మాత్కార్యాలు కావాలా? వాక్యం కావాలా? అద్భుతాలు కావాలా? వాక్యం కావాలా? స్వస్థతలు కావాలా? వాక్యం కావాలి ఎవరికైనా. ఎందుకంటే మనుషుడు బ్రతుకుచున్నది వాక్యం మూలంగా బ్రతుకుతున్నాడు. అవునంటారా? చూడండి, ఆయన పరీక్షిస్తున్నాడట మనం ఆయనను ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి. 4వ వచనం అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇప్పుడు ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్యకారులు మాత్కార్యాలు సూచక్రియలు చేసే వాళ్ళు వచ్చి క్రిస్మస్ ఉంది,
లేకపోతే మాకు ఎందుకు ఈ అద్భుతాలు జరుగుతానంటే వాడికి ఈ వాక్యం చూపించు. ఇదిగో నువ్వు ఈ బాబుకి సందినోడువే, నిన్ను దేవుడు ఎందుకు పంపాడంటే మాలాంటి వాళ్ళని పరీక్షించడానికి. మేము వాక్యాన్ని మాత్రమే హత్తుకొని ఉంటాం. మాట మళ్ళీ ఒక 4వ వచనం, మీరు మీ దేవుడనే యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను. ప్రైజ్ లార్డ్, ఆమేన్. నీవు నడవలని నీ దేవుడైన యెహోవానికి ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడకు మిమ్మల్ని ప్రేరేపించను కనుక ఆ ప్రవక్తకేమి ఆ కలవానికేమి మరణ శిక్ష విధింపవలను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ అందరినీ ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పాలా? నాకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, మహత్కార్యాలు అని చెబుతూ తప్పుడు వాక్యం బోధించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం బైబిల్ ప్రకారంగా వాళ్ళను శిక్షించాలి, వాళ్ళకు మరణ శిక్ష విధించాలి లేఖన ప్రకారం. కానీ కృపాకాలం కనుక మనం వదిలిపెడుతున్నాం. దేవుడే వాళ్ళకి మరణ శిక్ష వేస్తారు. ఆ రోజున వాళ్ళు వచ్చి, ప్రభు నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? దయ్యాలు వెళ్ళగొట్టిన వాక్యం ఏం చెప్పినాం? నీ నామంలో మేము స్వస్థతలు చేయలేదా? స్వస్థతలు చేస్తున్నామని వాక్యం ఏం చెప్పినాను? నీ నామంలో మేము ప్రవచనాలు చెప్పలేదా? ప్రవచనాలు చెప్పినావు అని వాక్యం ఏం చెప్పినావు? ఒరే అబద్ధ ప్రవక్త నా దగ్గర నుండి పోరా, ఒరే అబద్ధంగా కలగదనవాడా నా దగ్గర నుండి వెళ్ళిపో అని దేవుడు వాళ్ళని నిలగొట్టబోతున్నారు. డోంట్ ఫర్గెట్, మర్చిపోకండి. ఈరోజు మనం సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు మాత్రమే వెంబడించడం కాదు, ముఖ్యంగా వాక్యాన్ని వెంబడించాలి. ఇక్కడ దేవుడు ఎందుకు వీళ్ళని అబద్ధ ప్రవక్తలను పంపుతారంటే మనం వాక్యాన్ని హత్తుకుంటున్నామా లేదా, ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామా లేదా చూడడానికే, పరీక్షించడానికే దేవుడు వీళ్ళని పంపుతాడు. అవునంటారా? అర్థమైందని అన్నది. సో ఈ అబద్ధ ప్రవక్తలు అందుకే వస్తారు. యేసు చెప్పినట్లు ఈ అబద్ధ ప్రవక్తలు సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతం మోసగించడం ప్రయత్నిస్తారు. అవునా? కానీ వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ వాళ్ళు మోసపోరు. ఎందుకు మోసపోరు ఏర్పరచుకున్న వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నది. వాళ్ళు మోసపోవడం అంటే యేసు మోసపోవడం. యేసు మోసపోతారా? యేసును సాతానుడు మోసం చేయగలడా? అలా అయితే వధువును కూడా మోసం చేయలేదు. ఎందుకంటే వధువు అంటే యేసులో భాగమై ఉన్నది, వాక్యంలో భాగమే వధువు అయి ఉన్నది. సో వధువు ఎప్పుడు వాక్యాన్ని హత్తుకొని ఉంటుంది, వాక్యానికి లోబడి ఉంటుంది, వాక్యానికి భయభక్తులు కలిగి ఉంటుంది. ఆ వాక్యాన్ని భయభక్తులు ఉన్న వధువుని మోసం చేయడానికి ఇలాంటి కళలు అనేవాళ్ళు, ఇలాంటి ప్రవక్తలు అనేవారు వస్తారు. కానీ వాళ్ళు వచ్చేది మహత్కార్యాలు, సూచక్రియలు చూపించినా వధువు వాక్యాన్ని మాత్రమే హత్తుకొని ఉంటుంది. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తుంది ఆమె. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇక అబద్ధ క్రీస్తుల గురించి వచ్చే వారని చూద్దాం, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? అర్థమైందా మీకు? అర్థమైందా అన్న? వాళ్ళు చెప్పిన కళలు జరగకపోయినా, వాళ్ళు చెప్పిన దర్శనాలు జరగకపోయినా అది అబద్ధ ప్రవక్తలు. ఒకవేళ వాళ్ళు చెప్పిన కళలు దర్శనాలు జరిగినా వాళ్ళు చెప్పే వాక్యం తప్పైతే వాడు అబద్ధ ప్రవక్తలు. మీకు అర్థం క్లియర్ అయిన అందరికీ? అర్థమైన నామన్నారా? వాడు చెప్పే కళలు దర్శనాలు కరెక్ట్ అయినా వాడు చెప్పే వాక్యం తప్పైతే వింటున్నారా? ఏ సమయంలో నా గొర్రెలు ఎలా గుర్తుపడతామని సమయంలో అద్భుతాల ద్వారా, ఆశ్చర్యాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా మరి ఎలా గుర్తుపడతామని మనము? నా గొర్రెలు నా స్వరము బట్టి నన్ను గుర్తిస్తారు, ఆమె నన్ను వెంబడిస్తారు. సో వాక్యం ముఖ్యం మనకు. అక్కడ ఇంకేమీ కాదు, వాక్యం మాత్రమే. అవునంటారా? సో అందుకే ఇప్పుడు మనం వాక్యాన్ని హత్తుకొని ఉన్నాం, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆమె వాక్యం నుండి మనం కుడిగా నిలబడి తప్పిపోకూడదు. ఆమె ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించాలి, ఎల్లప్పుడూ వాక్యం
చేయ ఆత్మలు వచ్చినా, ఎంతమంది భ్రమపరిచే ఆత్మలు వచ్చినా, ఎంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చినా, అబద్ధ క్రీస్తులు వచ్చినా, వధువు వాక్యం నుండి తప్పిపోదు. ఆమెకి ఇవ్వబడింది వాక్యం. మరి వాక్యం ఎవరంటే దేవుడు. వాక్యమే దేవుడా అంటే దేవుడే తను తాను వాక్య రూపంలో వధువుకి ఇచ్చేసుకున్నాడు. అందుకే వధువు వాక్యాన్ని పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా, దేవుడికి మేమకరుడు కాక. మరి ఎవరైనా అన్నారనుకో, మరి సూచక్రియలు ఎట్లా జరుగుతున్నాయి అక్కడ? ఆ పాఠశాల రాసి దగ్గర సూచక్రియలు ఎట్లా జరుగుతున్నాయి, అద్భుతాలు ఎట్లా జరుగుతున్నాయి? సింపుల్ గా ద్వితీయోపదేశ కారణము 13 అధ్యాయం చూపించు. ఎట్లా జరుగుతాయో ఇట్లా జరుగుతాను. వాడు అబద్ధ ప్రవక్త, అందుకే చూడు 7 వారాలు పోతే బాగుపడతాడు, 10 వారాలు పెడితే పేరు పెట్టి పిలుస్తాడు. అదేమన్నా సోది అనుకుంటానవా? సోదయం పట్టినోడు చెప్తాను జరగబోయేది చెప్తాను అన్నట్టు. నువ్వేది జరిగిన చెప్తాను. నువ్వు 7 వారాలు పోనీ పేరు పెట్టి పిలుస్తాడు, నువ్వు 10 వారాలు పోనీ పేరు పెట్టి పిలుస్తాడు. ఏ సోదయం ఉంది అక్కడ. నీ పేరు ఎప్పుడో పెట్టి పిలిచాడు ఆయన. బైబిల్లో చదవలేదు ఎప్పుడు నువ్వు? నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నా. చూడు, నా అరచేతుల నుంచి చెట్టుకొని ఉన్నా. నువ్వు వాక్యానికంటే వాడు గొప్పోడా? వాక్యం కంటే గొప్పోడా? వాక్యం దేవుడై ఉన్నాడు. దేవుడు కంటే గొప్పోడా? పాల్సల్ రాజు 10,000 మందిలో 10,000 ఉండరా? మార్తలు ఉండరా? శంకరు ఉండరా? చెప్పు. ఇక వాళ్ళకంటే మంచిగా చెప్తాను నేను 10,000 మంది. మంచి ప్రవచన చెప్తాను, మామూలుగా చెప్పను. ఆ దిక్కులను మాకు తెలియదా? అవన్నీ మాకు తెలిసినే. కానీ వాక్యానికి భయపడి అలాంటి వాటిని మేము చేయము. దేవుడి వాక్య ప్రకారంగా ఉండాలి, పోతే పరలోకంకి వెళ్ళాలి, అంతేగాని నరకం మాత్రం పోవద్దు అనే ఉద్దేశం మీ సేవ చేస్తాను. లేకపోతే మేము పేరు పెట్టి పిలిచినా మేము కూడా మాకు ఈ వర్తమానం తెలియక ముందు చాలా కథలు చేసినాం మేము కూడా. మేము చేయము, ఎందుకంటే వాక్యమే ముఖ్యం. వాక్యం కంటే మించింది ఏది లేదు. ఇదే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. మనుషులు బ్రతుకుతున్నదే ఈ వాక్యం ద్వారా. రేపు తీర్పు తీర్చబోయేదే ఈ వాక్యం ద్వారా. నీ జీవితం ఈ వాక్యానికి తగినట్టుగా ఉండాలి. అవునంటారా? అందుకే నా ప్రియమైన సోదరుడు సోదరి, అబద్ధ ప్రవక్తలను దేవుడే పంపుతారు. మనం చూసాం, 80 ఎవరి ద్వారా వస్తారు? బిలాము, వీళ్ళందరూ ఎవరు పంపుతారు? దేవుడే పంపుతారు. ఎందుకు పంపుతారు చెప్పాలన్నా? ఎందుకు పంపుతారు? మనం పరీక్షించడానికి. మనం పరీక్షించబడినప్పుడు ఎవరు నడుచుకుంటాం? మనం ఎక్కువ వాక్యాన్ని, ఆయన మాటలను నచ్చుకుంటాం, మనం ఆయన వాక్యాన్ని పట్టుకుంటాం. మనం మనకి ఏదొద్దు, ఎందుకంటే నా గొర్రెలు స్వరం ద్వారా మనం గుర్తించాము. హల్లెలూయా, దేవుడికి మహిమ గాక. నా ప్రియమైన సోదరుడు సోదరి, అందుకే ఈ కాలంలో వీళ్ళు రావాలి, వచ్చారు, మనకు కనబడుతున్నారు. ఇప్పుడు వాక్యం మనకు చరిత్ర కాదు, ఇప్పుడు వాక్యం మనకు ప్రవచనం కూడా కాదు. ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యం మనకు చరిత్ర కాదు, వాక్యం మనకు ప్రవచనం కాదు, వాక్యం మనకు భూతకాలం కాదు, వాక్యం మనకు భవిష్యత్ కాలం కాదు. మరి వాక్యం ఏంటి చెప్పండి? వర్తమాన కాలము, ప్రస్తుత కాలము. ఇప్పుడు వాక్యం ఇక్కడ జరగడం చూస్తున్నామా మనం? ప్రపంచంలో జరగడం చూస్తున్నామా మనం? అర్థమైందా? వాక్యం ఇప్పుడు భూతకాలము కాదు, వాక్యం ఇప్పుడు భవిష్యత్ కాలము కాదు, వాక్యం ఇప్పుడు మన వర్తమాన కాలం. అందుకే ఈ కాల వర్తమానం వర్తమానము అంటారు. వర్తమానము అంటే అర్థం ప్రస్తుతము అని అర్థం. అవునంటారా? ఇప్పుడు వాక్యం ప్రస్తుతంలో రుజువు చేయబడతాను. నేడు మన కన్నుల ఎదుట ఈ లేఖనం నెరవేర్పు జరుగుతా ఉన్నది. ఒకప్పుడు వింటిది కానీ ఇప్పుడు నేను టీవీలో చూసేదంతా వాళ్ళని అమ్మా చూస్తాను. ఇప్పుడు నువ్వు 24 అదే ప్రకటన, మనం చదివిన మత్తయి సువార్త 24 అదే, ఇప్పుడు మనం చదివిన ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం అదే. వాళ్ళందరూ వాళ్ళే. వాక్యం ఇప్పుడు మనకు సజీవమైంది. వాక్యం ఇప్పుడు మన కాలంలో జరుగుతూ ఉంది. అదే రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటో తెలుసా? జరిగిపోయినదాన్ని తెలుసుకోవడం కాదు. రెవల్యూషన్ అంటే జరగబోయేదాన్ని తెలుసుకోవడం కూడా కాదు. ఏ సేవని
మనకు. నీవెవరో కాదు, సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఆ మాట అన్నుడు ఏమన్నాడు ఆయన? చూడండి, అక్కడ నిలబడిన ఆయన పట్టుకుని అన్నాడు, ప్రస్తుతంలో అక్కడ ఉన్నవాడిని పట్టుకుని అన్నాడు, నువ్వెవరు అంటే సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు వస్తాడు కాదు, క్రీస్తు వచ్చాడు కాదు, అక్కడ ఉన్నాడు. అక్కడ నువ్వే ఆ క్రీస్తు అన్నాడు అంతే. ఏమన్నాడు? సీమోను మరియనా, నువ్వు తండ్రుడవు, ఈ సంగతి నీకు రక్త మాంసములు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి ఆత్మకు దీన్ని బయలుపరిచాడు. మరి నువ్వు పేతురువి, ఈ బండ మీద, బండ అనగా ప్రత్యక్షత, బండ అనగా బయలుపాటు. అవునంటారా? ఇప్పుడు బయలుపాటు అంటే జరిగిపోయిన దాన్ని కాదు, బయలుపాటు అంటే జరగబోయేది కాదు, బయలుపాటు అంటే ప్రస్తుతము, ప్రస్తుత వర్తమానము. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో తెలుసు? వర్తమానంలో చూస్తారా? వాక్య వర్తమానంలో జరుగుతూ చూస్తారా మనం? అది బయలుపాటు అంటే. ఒక సంఘం పేరు మీద కడతారన్నాడు తెలుసా? ప్రత్యక్షత పైన, అనగా ఇప్పుడు వాక్యం ఇప్పుడు సజీవడం చూపిస్తారు దేవుడు, వాక్యం ఇప్పుడు నెరవేరిపోవడం చూపిస్తారు దేవుడు. హల్లెలూయా, దేవుడికి మహిమ గాక. అందుకే దేవుడు ఇప్పుడు పక్షిరాజకాలం ఇచ్చాడు మనం, ఇప్పుడు చూడగలుగుతాం ఉంటారు. We can see now. అందుకే ఇది మనకు చరిత్ర పుస్తకం కాదు, భవిష్యత్ పుస్తకం కాదు. ఈ బైబిల్ చరిత్ర పుస్తకం కాదు, భవిష్యత్ పుస్తకం కాదు. ఏ పుస్తకం? నేను తెలిసి చూసినప్పుడు ఇప్పుడు చదవడం మనం చూస్తాం. ఇందులో వాక్యం ఇప్పుడు చదువుతాను. అది రెవల్యూషన్, అది బయలుపాటు. అర్థమైందా? భయపడాలి, అర్థమైందా అందరికీ? ఆమెనంటారా? ప్రస్తుతం వాక్యము నెరవేరము జరిగేదాన్ని చూచేవాడే రెవల్యూషన్ పొందుకున్నాడు, బయలుపాటు పొందుకున్నాడు. మలాకి 4-5 50 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రకటన 17 50 సంవత్సరాల క్రితం జరిగింది. వింటున్నారా? ఇప్పుడు మనం అది జరిగినట్టు 50 సంవత్సరాలకు వచ్చిన మనం ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు మనం ప్రకటన 8 నుండి 11 చూస్తున్నాం. మనం 8 నుండి 11 ఎవరున్నారు అక్కడ? యోహాను అద్భుత చర్యల పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకాన్ని తినేసి యోహానే ఆ 7 ముద్రలు అయిపోయాడు అక్కడ. ఇప్పుడు ఆ యోహాను ఎవరంటే వధువై ఉన్నది. ఇప్పుడు అది జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర. ఈరోజు చాలా మంది రెవల్యూషన్ అంటే ఏమనుకుంటారు తెలుసా? అలాగే 4-5 అది అయిపోయింది. 50 సంవత్సరాల క్రితం వచ్చాడు విలియం బ్రానమ్, ఏలియా, ఈ కాల ప్రవక్త అయిన వర్తమానికుడు. వింటున్నారా? అది అయిపోయింది. ఆ ఘట్టం ముగించబడ్డది. ప్రకటన 17 ముగించబడ్డది. సమస్త మర్మం బయలుపరచబడ్డది. కానీ ఇప్పుడేంటి వర్తమానం? మీకు అర్థమైందా? వధువే ఇప్పుడు వర్తమానం. వధువు ఆ పుస్తకాన్ని తింటా ఉన్నది. ఇక్కడ ఎస్తేర్ కూర్చొని మనం అదస కాదు, మనం ఎస్తేర్. మనం వింటున్నారా? సారీ, అదస కాదు. ఆమె పేరేం పేరు? ఎస్తేర్ ముందు ఆమె పేరేం పేరు? వస్తీ కాదు. మనం ఇప్పుడు ఎవరో తెలుసా? ఎస్తేర్. ఇప్పుడు మనం రూతు. మనం హల్లెలూయా. ఇప్పుడు మనం ఆసనేతు. మనం ఇప్పుడు ఎవరు తెలుసా? ఆసనేతు ఎవరో తెలుసా నీకు? యోసేపు భార్య. అవునంటారా? మనం ఇప్పుడు ఆసనేతు. మనం ఇప్పుడు రాబు. మనం ఇప్పుడు ఎవరికి మనగారు కాక ఇప్పుడు మన స్థానాన్ని మనం చూసుకుంటున్నాం వాక్యంలో. అది రెవల్యూషన్. ఇప్పుడు మన స్థానం మీద వాక్యాలు చూపించడమే ప్రత్యక్షత. మనం ఏమై ఉన్నామో చూపించడమే ప్రత్యక్షత. ఈ వర్తమానం వచ్చిందే నువ్వెవరో చెప్పడానికి వచ్చింది. ఇది వరకు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో చెప్పడానికి వచ్చింది. నువ్వు ఈ భూమికి రాకముందు ఎవరివి, ఇప్పుడు నువ్వు ఎవరుగా ఉన్నావు, ఇక ముందు ఏం కాబోతున్నావు చెప్పడానికి వచ్చిందే ఈ వర్తమానము. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, సోదరి, వర్తమానం అంటే అర్థము ఇప్పుడు ప్రస్తుతం అని అర్థం. అలాగే 4-5 వర్తమానం కాదు, అది అయిపోయింది, అది జరిగిపోయింది. అది వచ్చాడు, అవునా? యేసుని అడిగారు శిష్యులు, ఏమని అడిగారు? మరి శాస్త్రులు ఎందుకు ఏలియా ముందుగా రావాలని అంటున్నారు అంటే, ఏలియా ఇదివరకే వచ్చాను, ఆ యుగం అయిపోయింది. అర్థమైందా? కానీ ఏ యుగంలో ఉన్నామంటే క్రీస్తుని గుర్తించ
నిత్య యుగంలో ఉన్నాం. అలానే మలాకి 4వ అధ్యాయం 5వ వచనం అయిపోయింది. ప్రకటన 17 7వ దూత ద్వారా మర్మాలను బయలుపరచుట అయిపోయింది. వింటున్నారా? కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మరి ప్రకటన 18లో ఉన్నాం. యోహాను దూత చేతిలో ఇవ్వబడిన పుస్తకాన్ని తీసుకొని తిరిగేశారు. అది నోటికి తెరవలే, కడుపుకు చేతువలే మారిపోయింది. ఇప్పుడు ఆ పుస్తకం ఎవరు అంటే యోహాను. ఇప్పుడు ఆ పుస్తకం ఎవరు ముద్రించబడాలంటే యోహానులో. అవునంటారా? ఇప్పుడు అది జరుగుతుంది ఇక్కడ. అది వర్తమానం. అవునంటారా? అర్థమైంది అందరికి? వర్తమానము అంటే భూతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు, ప్రస్తుత కాలం. ఇప్పుడు ఈ కాల వర్తమానం ఎవరు అంటే వధువు. ఈ కాల వర్తమానం ఎవరు చెప్పండి? ఆమెనే వాక్యంగా మారిపోయింది. ఇప్పుడు ఆమెనే 7 ముద్రలుగా మారిపోయింది. ఇప్పుడు ఆమెనంటారా? ఆమెనే ఇప్పుడు రూతుగా ఉన్నది. ఇప్పుడు ఆమె హల్లెలూయా. అందుకే బాబు అంటాడు, నువ్వు పరిపూర్ణుడు అవును కాదు, నువ్వు పరిపూర్ణుడు అయ్యావు. ఆమెనంటారా? ఆల్రెడీ నువ్వు పరిపూర్ణుడు అయ్యావు, నువ్వు సంపూర్ణుడు అయ్యావు. ఆ సంగతి తెలియదు. నా ప్రియమైన సోదరుడా సోదరి, అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఎందుకు వస్తారు అంటే పరీక్ష కోసం. ఈ పరీక్షలు ఎవరు ఫెయిల్ అవుతారంటే ఏర్పాట్లో లేని వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఏర్పాట్లో లేని వాళ్ళందరూ తప్పిపోతారు, విఫలమవుతారు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రము ఎన్నడూ తప్పిపోతారు. కానీ సాధ్యమైతే ఏర్పరచబడిన వారి మోసపుచ్చుటకే వారి పనులు చేస్తారు. అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఎందుకు వస్తారు? ఏర్పరచబడిన వారిని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తారు. అవునా? కానీ వాళ్ళు మోసపోతారా? ప్రవక్త ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ఎలాగో సెలవిస్తున్నాడు, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, ఈ కాలంలో పెళ్లి కుమార్తె పడిపోదు. ఆమె క్రీస్తు భార్యగా మారి ఆయనతో పాటు సింహాసనం పైన కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడా? ఈ ప్రపంచానికి దూతలకు ఆమె తీర్పు తీర్చబోతున్నాడా అన్నాడా? ఆయన సింహాసనాన్ని పంచుకుంటాడని చెప్పాడా? ఓకేనా? అర్థమైందా అందరికి? అబద్ధ ప్రవక్తలు ఎందుకు వస్తారు అర్థమైందా? అబద్ధ ప్రవక్తలు ఎవరు అర్థమైందా? వారు చెప్పే దర్శనాలు, వారు చెప్పే కళలు జరగకపోయినా అది అబద్ధ ప్రవక్తలు. ఒకవేళ చెప్పే దర్శనాలు కళలు జరిగినా వాళ్ళు చెప్పే వాక్యం తప్పైతే అబద్ధ ప్రవక్త. అర్థమైందా అందరికి? ఏదైనా అందరికి? అబద్ధ క్రీస్తు గురించి వచ్చేవారం చూద్దాం. ఆమేన్. సో లెట్స్ సీ, వచ్చేవారం దానికోసం చూద్దాం. మరి ఈ కాల వర్తమానం ప్రకారంగా మనం ఈరోజు వధువుగా దాన్ని గుర్తిస్తాను. ఎవరెవరు అబద్ధ ప్రవక్తలు మనకి ఇప్పుడు అర్థమైందా? కనబడుతున్న వాక్యం, అబద్ధ ప్రవక్త వాక్యం కనబడుతున్న మనకి. టీవీ ప్రోగ్రాంలు, ఆ బయట చెప్పే ప్రోగ్రాంలు అవన్నీ వాళ్ళే అబద్ధ ప్రవక్తలు వీళ్ళంతా. అందుకే వధువు వారి కూటాలకు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు చెప్తారు. ఆమెనంటారా? సో నిలబడండి వాక్యం కోసం. వాక్యాన్ని హత్తుకోనండి, ఆయనను ప్రేమించండి, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను ప్రేమించండి. వాక్యాన్ని హత్తుకోనండి. ఇక దేనికి ఆకర్షించబడకండి, వాక్యానికి తప్ప. అద్భుతాలకు ఆశ్చర్యకార్యాలకు ఆకర్షించబడకండి, వాక్యానికి మాత్రమే ఆకర్షించబడండి. ఆమేన్. అప్పుడు ప్రభు మీ అందరినీ దీవిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆనందించుకుందాం. మోకరించు, మోకరించు. నిలబడడానికంటే మోకరించి ప్రార్థించిన కరెక్ట్. అది ఎవరు వంగదు. నెబుకద్నెజర్ ప్రార్థన ఎవరు చేయరు. నెబుకద్నెజర్ జంతువుగా మారినాక కాలు చేతులతో నడవడం మొదలుపెట్టాడు. అలా చేయరు, నిలబడాలి స్ట్రైట్. ఈరోజు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తన వాక్యాన్ని విప్పుకొనడం వలన చూపిస్తున్నాడు. మన కన్నుల ఎదుట ఈ లేఖనాన్ని నెరవేర్పు చేయట ఆయన మన ఎదుట చూపిస్తున్నాడు.
నేడు ఈ లేఖనం నెరవేర్పు జరిగినది అని ప్రభు వచ్చినప్పుడు ఎలా చెప్పాడో అలానే ఇప్పుడు కూడా మన కన్నుల ఈ లేఖనం నెరవేర్పు జరుగుతున్నాడు. గ్రహించు సోదరుడా, గ్రహించు సోదరు. వాక్యం అంటే చరిత్ర కాదు, అది భూతకాలంలో జరిగినది కాదు. వాక్యం అంటే భవిష్యత్తు కాలంలో జరిగేది కాదు. వాక్యం అంటే ప్రస్తుత కాలంలో జరిగేది. నువ్వు వాక్యాన్ని ప్రస్తుత కాలంలో జరగడం చూడగలిగితే నీకు రెవల్యూషన్ వచ్చినట్టు, నీకు బయలుపాటు వచ్చినట్టు. నీ కనులు దాన్ని చూడగలిగితే, నీ మనస్సు దాన్ని గ్రహించగలిగితే, వాక్యాన్ని ప్రస్తుత కాలంలో జరగడం చూడగలిగితే నువ్వు బండపైన కట్టబడిన విశ్వాసిని, సంఘం ఉంటుంది. యేసు చెప్పినట్లు బండపైన కట్టబడిన సంఘం ఇది. చూడు, నేను నువ్వు సమర్పించుకో. ఈరోజు నేను నువ్వు అర్పించుకో. ప్రభువా, నేను నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నా, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నా. ఈ వాక్యం మాత్రమే నాకు కావాలి. నాకు తెలిసి అబద్ధ ప్రవక్తలు వచ్చున్నారు, ఆ కళలు అనేవారు, ఆ ప్రవక్తలు అనేవారు వచ్చారని మాకు తెలుసు. జీవిల నిండా వాళ్ళే, బయటికి వెళ్తే వాళ్ళ కోసమే వాళ్ళే, ఆ జరిగే కూటాలని వాళ్ళ కోసం వాళ్ళే జరిపిస్తున్నారు. వాళ్ళు సూచక్రియలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పే వాక్యం తప్పుగా ఉన్నది, వాళ్ళు చెప్పే బోధ తప్పుగా ఉన్నది. వాళ్ళ అబద్ధ ప్రవక్తలను అర్థమైంది నాకు. ఇవన్నీ నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసుకోవడానికి నువ్వు పెట్టిన పరీక్షలను అర్థమైంది. నేను నిన్నే ప్రేమిస్తున్నా ప్రభువా, నేను నీకు మాత్రమే లోబడతాను ప్రభువా అని పూర్తిగా దేవుడికి ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభువా, చాలా మంది నీ పిల్లలు ప్రభువా ఇప్పుడు వాళ్ళు నేను ప్రేమిస్తున్నామని, నీ వాక్యాన్ని మాత్రమే హత్తుకొని ఉంటామని, మాకు ఇతరమైనవి ఏమి వద్దు, నీ స్వరము మాకు చాలని, నా గొర్రెలు నా స్వరం వినని చెప్పావు కనుక నీ స్వరము చాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎవరు నిజంగా అలా ఉండే భాగ్యం దయచేయండి. నీ బదులు ఎప్పుడు అలానే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆమె ఎప్పుడు వాక్యం నుండి తప్పిపోదు. ఎందుకంటే నీ నోటి నుండి, నీ ప్రవక్త నోటిలోనికి సెలవించుచున్నా, ఈ కాలపు వర్తమానం ప్రకారముగా వధువు తప్పిపోదు, ఆమె మోసపోదు అని చెప్పాడు. అది ఆయన మాటలు కాదు, నీ మాటలు. నువ్వు ఆ ప్రవక్త నోటిలో పెట్టిన మాటలు. ఓ ప్రభువా, అందుకే ఈరోజు నీ వధువు తప్పిపోదని మేము నమ్ముతున్నాం. అందుకే మేము ప్రతిదీ వాక్యంతో పరీక్షిస్తున్నాం, వాక్యంతో స్కానింగ్ చేస్తున్నాం. ఏది కరెక్టా, ఏది అబద్ధమని వాక్యంలో నుండి చూస్తున్నాం. ప్రభువా, ఈరోజు మేము అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూచక్రియలు, స్వస్థతలు, మాత్కార్యాలు కాదు మేము చూస్తున్నది, వాక్యం వైపు చూస్తున్నాం దేవా, నీ స్వరం వైపు చూస్తున్నాం దేవా. ఖచ్చితంగా స్వరాన్ని హత్తుకునే భాగ్యము దయచేయండి. నీకు పూర్తిగా లోబడే జీవితం మాకు దయచేయండి. నేను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమించే జీవితం మాకు దయచేయండి. నీకు నిజంగా భయభక్తులు కలిగి ఉండే జీవితం మాకు ఇవ్వదేమో. మేము అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియలు కాదు మేము చూడాల్సింది, వాక్యం మేము చూసే భాగ్యం దయచేయండి. అలా నీ కృప మా అందరికి అనుగ్రహించమని. అబద్ధ ప్రవక్తలు వస్తారన్నా వచ్చారు. నేడు ఈ లేఖనము మా కనుల ఎదుట నెరవేర్పు జరుగుతున్నది. అబద్ధ ప్రవక్తలను మేము చూస్తున్నాం, వాళ్ళ పోస్టర్లు మేము చూస్తున్నాం, వాళ్ళ యొక్క టీవీ ప్రోగ్రాంలు మేము చూస్తున్నాం. అబద్ధ ప్రవక్తలు అన్నాం, అనేకులు వస్తారన్నాం, వచ్చావు. అనేకులు వస్తారని చెప్పినట్టుగానే వచ్చారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారన్నావు. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రభువా. మేము దాన్ని చూస్తున్నాం, వాళ్ళు రావడం మేము గమనిస్తున్నాం. లేఖన ప్రకారంగా అవన్నీ జరుగుతున్నాయి. మేము రెవల్యూషన్లో ఉన్నాం, బయలుపాటులో ఉన్నాం. వాక్యం ఇప్పుడు మాకు చరిత్ర కాదు, వాక్యం మాకు ఇప్పుడు భవిష్యత్తు కాదు, వాక్యం మాకు ఇప్పుడు ప్రస్తుతము దేవా. ప్రస్తుతం జరుగుతుంది మా ముందు. అందులో మీకు స్తోత్రాలు ప్రభువా. దాన్ని మేము చూసే కళ్ళు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ కళ్ళు తెరిచినందుకు స్తోత్రాలు. పక్షిరాజు యొక్క కళ్ళు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. దాన్ని చూసే అభిషేకం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము చూడగలుగుతున్న వాక్యం జరగడం నీకు వందనాలు దేవా. పక్షులందరినీ దీవించు, అందరినీ ఆస్వాదించు. నీ కృప, నీ దయ అందరికీ దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరిని వాక్యంలోనే హత్తుకుని ఉండేటట్టు చేయమని
పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నేను ప్రేమించే జీవితములకు దయచేయమని సంపూర్ణంగా నీకు సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని నీకు అర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక.